నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, ఆపరేషన్ కగార్ పేరుతోని ఇప్పుడు కర్రిగుట్టల్లో ఒక వార్ లాంటిదే జరుగుతుంది అనుకోవాలి. మావోయిస్టులపైన ఈ దాడి, దాదాపు 20 మంది చనిపోయారు అని అంటున్నారు. సో ఏం జరుగుతుంది సార్? అంటే ఎంతమంది, అంటే ఎవరెవరు చనిపోయిన అవకాశం ఉంది? పేర్లు ఇంకా బయటికి రాలేదు. ఇందాకే లిస్ట్ అయితే 22 మంది అని చెప్పారు. అంటే గత 15 డేస్ నుంచి ఆపరేషన్ కర్రెగుట్టలు అనేది, అంటే ఆపరేషన్ కగారేమో దేశవ్యాప్తంగా జరిగే ఆపరేషన్ పేరు, ఫైనల్ బ్లో అని దాని పేరు పెట్టారు. ఆపరేషన్ కర్రెగుట్టలు అంటే కర్రెగుట్టల ఏరియా. ఇది వచ్చి ప్రధానంగా ఛత్తీస్గఢ్ బిజాపూర్ జిల్లా, ఇటు తెలంగాణ ములుగు జిల్లా, ఈ మధ్యలో బార్డర్లో ఉంటుంది కర్రెగుట్టలు అనే ఏరియా. అక్కడ దాదాపు 30-40 గుహలు ఉన్నాయని, ఆ గుహల్లో ఎప్పటి నుంచో మావోయిస్టులు సేఫ్ హెవెన్గా పెట్టుకొని అక్కడ దాక్కున్నారని, దాదాపు 1000 మంది మావోయిస్టులు అక్కడ ఉన్నారని. సో 15 రోజుల నుంచి దాదాపు 25,000 మంది సిఆర్పిఎఫ్, తర్వాత సిఆర్పిఎఫ్ అంటే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సు, తర్వాత కోబ్రా కమాండో బెటాలియన్ ఫర్ రెజల్యూట్ యాక్షన్ అండ్ డిఆర్ఎఫ్ డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్, ఇవి కాకుండా ఇంకొన్ని పారామిలిటరీ ఫోర్సెస్. సో వీళ్ళకి మిలిటరీ నుంచి కూడా సహాయం ఉంది అన్నమాట. ఇండియన్ మిలిటరీ అంటే, ఇండియన్ మిలిటరీ ఏమో రెగ్యులర్ ఆర్మీ వేరు, రిజర్వ్డ్ ఆర్మీ, తర్వాత పారామిలిటరీ, ఇది మన స్ట్రక్చర్ అన్నమాట. మిలిటరీ పారామిలిటరీ ఫోర్సెసే ఇండియాలో 25 లక్షల మంది ఉంటారు. అందులో ప్రధానంగా 25,000 మందిని ఇక్కడ ఈ కర్రెగుట్టల ఏరియాలో దింపారనమాట. ఇది వెరీ వెరీ నేరో ఏరియా. ఈ నేరో ఏరియాని 25,000 మందిని దింపి 15 రోజుల నుంచి కూమింగ్ జరుగుతుంది. యాక్చువల్గా 1 వీక్ ముందు కూడా 30 మంది చనిపోయారని పుకార్లు వచ్చాయి. ఇప్పుడైతే అఫీషియల్గా రిలీజ్ చేశారు 22 మంది మావోయిస్టులు చనిపోయారని. దీంట్లో ఎవరు పెద్దోళ్ళు ఉన్నారనేది ఇప్పటికి కూడా క్లారిటీ రాలేదు. హిడ్మా చనిపోయాడని కూడా ఒక వార్త వస్తుంది. హిడ్మా అండ్ దేవా లాంటి సీనియర్ నాయకులు ఉన్నారు. హిడ్మా మీద ఆల్రెడీ నేను 2-3 వీడియోలు చేశాను. హిడ్మా ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ లీడరు. అనేక సార్లు అనేక ఆపరేషన్స్ చాలా సక్సెస్ఫుల్గా చేసిన వ్యక్తి. అతను సెంట్రల్ కమిటీ, అంటే వీళ్ళకి మామూలుగా సెంట్రల్ కమిటీ అనేది అత్యుత్తమైన బాడీ మావోయిస్టులకి. సిపిఐ మావోయిస్ట్ అనేది పూర్తి పేరు, దాని పేరు మావోయిస్టులు అని సింపుల్గా అంటుంటారు. వాళ్ళకి సెంట్రల్ కమిటీ, తర్వాత జోనల్ కమిటీ, రీజనల్ కమిటీ, జిల్లా కమిటీలు ఇలా ఉంటాయి. పాలిట్ బ్యూరో ఉంటుంది. ఒక స్ట్రక్చర్ అయితే ఉంటుంది, పార్టీ స్ట్రక్చరు. అందులో సెంట్రల్ కమిటీలో 21 మంది ఉంటే అందులో ఇతను అతి చిన్నవాడు అని చెప్తున్నారు, 44 ఏళ్ళు. సో హిడ్మా, పైగా ఇతను ట్రైబల్ కాబట్టి అతనికి ట్రైబల్ అడవికి సంబంధించి నాలెడ్జ్ ఉండడం. రెండోది, ఆ ట్రైబల్ లైఫ్ మావోయిస్టులకి భిన్నంగా ఏమి ఉండదు. వాళ్ళు మావోయిస్టులకి ఎంత హార్డ్ లైఫ్ ఉంటుందో ట్రైబల్స్కి కూడా అంత హార్డ్ లైఫ్ ఉంటుంది. వాళ్ళు నిరంతరం అడవుల్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి మంచి నాలెడ్జ్ కూడా ఉంటుంది. అందువల్ల హిడ్మా పైగా చాలా చురుకైన వ్యక్తి, అగ్రెసివ్, చదివింది 10th క్లాస్ అయినా కూడా వెరీ మిలిటరీ పరంగా మాత్రం అగ్రెసివ్గా వెళ్తాడు. తను పిఎల్జిఏ అంటే పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ అనేది వాళ్ళ రెగ్యులర్ సైన్యం పేరు. ఆ పిఎల్జిఏకి 1st బెటాలియన్ కమాండర్గా కూడా ఉంటున్నాడు. సో ఇతను ఏంటంటే 300 మంది నుంచి 500 మందిని ఆర్గనైజ్ చేసి తీసుకుపోయి అటాక్స్ చేయగలిగిన క్యాపబిలిటీస్ ఉన్నాయన్నమాట. టెక్నికల్ నాలెడ్జ్ కూడా బాగుంది. అంటే మందు పాత్రలు ఎలా పెట్టాలి, ఐఈడి ఎక్స్ప్లోజివ్ డివైసెస్ని ఎట్లా పెట్టాలి, ఇవన్నీ కూడా బాగా ఐడియా ఉన్న వ్యక్తి. అందుకనే అతని మీద దృష్టి పెట్టే ప్రధానంగా ఫోకస్ చేశారు. సో అతనైతే ఇప్పటికి దొరికాడా లేదనేది ఇంకా అనౌన్స్ అయితే చేయలేదు. ఈ ఆపరేషన్ ఈ 15 రోజుల నుంచి చేస్తున్నారు. ఆల్రెడీ వీళ్ళని చాలా కాలం ముందే పట్టుకొని టార్చర్ చేసి హింసించి ఇప్పుడు డిక్లేర్ చేశారని వార్తలు వస్తున్నాయి. రెండోది, 22 మంది కూడా మావోయిస్టులు కాదు, చాలామంది ట్రైబల్స్ కూడా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడికి మీడియాని ఎప్పుడూ అలో చేయలేదు, దగ్గరికి మీడియాని ఇప్పటి వరకు కూడా అలో చేయలేదు. ఇదంతా ఏంటంటే అక్కడే ఫార్వర్డ్ బేస్ క్యాంప్స్ అంటారు. ఫార్వర్డ్ బేస్ క్యాంప్ని సిఆర్పిఎఫ్ అక్కడ ఏర్పాటు చేసుకునింది. సో కర్రెగుట్టల ఆపరేషన్ ఎందుకు ప్రధానమైందంటే, వీళ్ళు ఛత్తీస్గఢ్లో పెద్ద ఎత్తున ఆపరేషన్ కగార్ పేరుతో అటాక్స్ చేస్తుంటే అక్కడి నుంచి పారిపోయి వచ్చి ఇక్కడ షెల్టర్ తీసుకున్నారు. మామూలుగా మావోయిస్టులకి ఏంటంటే లోతట్టు ప్రాంతం అంటారు, లేదా షెల్టర్ జోన్ అంటారు, రిట్రీట్ జోన్ అంటారు. అంటే ఒక దగ్గర వారు జరుగుతున్నప్పుడు తాత్కాలికంగా టెంపరీగా వాళ్ళు పారిపోయి సేవ్ అవ్వాలి. ఒక్కొక్కసారి ఏంటంటే బతుకుండడమే నువ్వు సక్సెస్ అయినట్టు, నువ్వు బతుకుంటే నువ్వు సక్సెస్ అయినట్టు అనేది మావోయిస్టుల ప్రిన్సిపల్ అనమాట.
ఎందుకంటే గుడ్డిగా పోరాడి చనిపోకుండా ఒక్కోసారి మనల్ని మనం కాపాడుకోవాలి. ఎందుకంటే ఇది అనీవన్ వార్, గెరిల్లా వార్ఫేర్. అంటే ఒక బలమైన ఎనిమి. ఒక దాదాపు అన్ని ఫోర్సెస్ కలుపుకుంటే ఇండియాలో 50 లక్షల సైన్యం ఉంది. సో 50 లక్షల సైన్యం అంటే రెగ్యులర్ ఆర్మీనే 14 లక్షల సైన్యం ఉంది. అంత సైన్యాన్ని వీళ్ళకి అంతా కలిపి 10,000 మంది కూడా ఉండకపోవచ్చు మావోయిస్టులు. వీళ్ళు ఎదుర్కొనే పరిస్థితి లేదు. దీన్నే అనేవన్ వార్ఫేర్ అంటారు. కాబట్టి వీళ్ళు గెరిల్లా వార్ఫేర్ అంటారు. హిట్ అండ్ రన్ను, కొట్టేసి పారిపోవడం, తర్వాత తమ స్ట్రాంగ్ హోల్డ్లోకి మిలిటరీని రప్పించుకొని యాంబుష్లు చేసి అటాక్ చేయడం, మందుపాతలు చేయడం, ఇలాంటి యాక్టివిటీస్ చేస్తారు. కాబట్టి బలమైన ఫోర్సెస్ వీళ్ళకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు వీళ్ళు తప్పించుకొని వెళ్ళిపోయి ఎక్కడో చోట షెల్టర్ తీసుకోవాలి. అలాగా ఈ షెల్టర్ జోన్గా వాడుకుంటున్నారు. కాబట్టి షెల్టర్ జోన్స్ మీద అటాక్ చేస్తే వీళ్ళకి పోవడానికి వేరే మార్గం ఉండదు. పైగా సమ్మర్ అనేది మావోయిస్టుల పాలిట ఒక క్రూరమైన ఎనిమి లాంటిది. సమ్మరే, ఎండాకాలం అంటేనే అది బలమైన ఎనిమి. ఎందుకంటే వాటర్ సోర్సెస్ అడవుల్లో ఎక్కడంటే అక్కడ ఉండవు, ఎండిపోయి ఉంటాయి. ఎక్కడో కొన్ని చోట్ల మాత్రమే వాటర్ సోర్స్ ఉంటాయి. వీళ్ళకి కూడా అది తెలుసు. కాబట్టి ఈ పారామిలిటరీ ఫోర్సెస్ వాటర్ సోర్స్ దగ్గర మకాం వేస్తారు వాళ్ళు వస్తారని. కాబట్టి వాటర్ లేకుండా వాళ్ళు ఎక్కువ కాలం బతకలేరు. కాబట్టి మావోయిస్టులకి ఫ్రీగా తిరగలేరు ఎక్కడంటే అక్కడ. వాటర్ సోర్సుల దగ్గరేమో వీళ్ళు ఉంటారు. వాటర్ సోర్స్ లేని ఏరియాల్లో ఎక్కువ దూరం వెళ్ళలేరు. ఏదో కళ్ళు గొప్పి వాటర్ ఇక్కడికి వచ్చి తీసుకెళ్ళాలి. అందువల్ల ఎప్పుడు కూడా ఎక్కువ నష్టాలు మావోయిస్టులకి ఎండాకాలంలోనే జరుగుతుంటాయి అన్నమాట. సో అందుకని వీళ్ళు కూడా ఈ ఏరియాని కర్రెగుట్టల్ని టార్గెట్ చేశారు. యాక్చువల్గా ఆపరేషన్ కగార్ అనేది అంతిమంగా మావోయిజాన్ని తొడముట్టించాలనేది మోడీ ప్రభుత్వం తీసుకున్న చర్య. 2026 మార్చి డెడ్లైన్ పెట్టారు. ఫైనాన్షియల్ ఇయర్ లోపల మేము తొదముట్టిస్తామని. సో దానికోసం మావోయిస్టులు చర్చలు ప్రతిపాదించారు. దీని తరఫున పీస్ కమిటీలు ఎక్కడికక్కడ ఏర్పడ్డాయి. ఇక్కడ కూడా హరగోపాల్ ఆధ్వర్యంలో పీస్ కమిటీ వెళ్ళి రేవంత్ రెడ్డిని కలిసింది. కానీ రేవంత్ రెడ్డి లేకపోతే ఇంకొక ఏమి చేయలేరు. ఇదేంటంటే సెంట్రల్ కమాండ్ అసలు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలియదు వాళ్ళు ఏం చేస్తున్నారు, చెప్పడం కూడా. ఎందుకంటే చెప్పాలని అవసరం కూడా లేదు. సెంట్రల్ కమాండ్ ఇది మొత్తం మోస్ట్ ఇంటర్నల్ థ్రెట్గా మావోయిస్ట్ ఉద్యమాన్ని ఎప్పుడో మన్మోహన్ సింగ్ కాలంలోనే అనౌన్స్ చేశారు. అతిపెద్ద ఇంటర్నల్ సెక్యూరిటీ థ్రెట్ అనమాట మావోయిస్ట్ పార్టీ అనేది. అందుకని సెంట్రల్ కమాండ్ అనేది లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అంటారు. ఈ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అనేది సెంట్రల్ హోమ్ డిపార్ట్మెంట్లో ఒక వింగ్. దాని కింద ఈ కమాండ్ కంట్రోల్ పనిచేస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళు స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్లు కానీ ఏమీ తీసుకోరు. స్టేట్ గవర్నమెంట్ అవసరం ఉంటే ఇన్వాల్వ్ అవుతుంది, లేకపోతే అసలు చెప్పరు. ఈ కర్రెగుట్టల ఆపరేషన్ కూడా స్టేట్ గవర్నమెంట్కి ఏం చెప్పలేదు. అయితే ఇక్కడ చర్చలు జరపాలని ఇటు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి, ప్రతిపక్షంలో ఉన్న కేసీఆర్ కూడా వినతి అయితే చేశారు. కానీ ఆ వినతులను పట్టించుకునే అవకాశం కనబడలేదు. అందుకని బండి సంజయ్ కూడా చర్చలు లేదు, మేము అందరినీ చంపేస్తాం, లేదంటే మీరు వచ్చి సరెండర్ అయిపోండి అన్నారు. సో అది కూడా ఒక ఆప్షన్. మావోయిస్టులు చర్చలు వద్దనుకున్నప్పుడు సరెండర్ అయిపోతే వాళ్ళు కనీసం బతకచ్చు, మళ్ళీ వాళ్ళ ఉద్యమాల్లోకి వెళ్ళచ్చు. కానీ సరెండర్ కాకపోతే మాత్రం చంపేసే అవకాశాలే కనిపిస్తుంది. చర్చలకి మా గవర్నమెంట్ రెడీగా లేదు. ఎందుకంటే చర్చించడం అంటేనే వీళ్ళకు బలం పెరుగుతుంది. వీళ్ళు టైం తీసుకోవడానికే చర్చల్లో అంటున్నారు. చర్చల పేరుతో వీళ్ళు కొనసాగి బలపడతారు అనేది గవర్నమెంట్కి ఉన్న ఇది. కాబట్టి ఇది లేదు. ఇప్పటి వరకు మనకి వస్తున్న సమాచారం బట్టి 2024లో దాదాపు 296 మంది మావోయిస్టులు చనిపోయినారని సౌత్ ఏషియన్ టెర్రరిజం పోర్టల్ ప్రకారం 296 మంది మావోయిస్టులు 2024లో చనిపోయినారు. అందులో 235 మంది ఒక్క ఛత్తీస్గఢ్లోనే చనిపోయినారు. ఎందుకంటే మావోయిస్టు ఉద్యమం బలంగా ఉండేది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోనే. 2025లో ఇప్పటి వరకు 163 మంది చనిపోయినారు. అంటే దాదాపు 460 మంది ఈ రెండు సంవత్సరాల్లో, అంటే రఫ్గా 500 మందిని వేసుకుంటే 500 మంది మావోయిస్టులు 2 సంవత్సరాలు చనిపోవడం అనేది మామూలు విషయం కాదు. ఇందులో టాప్ లెవెల్ వాళ్ళు నాకు తెలిసి ఒక 10 మంది వరకు చనిపోయినారు. కటకం సుదర్శన్, ఆయన మీద 50 లక్షలు ఉంది. ఆ తర్వాత రామచంద్రారెడ్డి అలియాస్ చలపతి 1 crore ఉంది. తర్వాత రణదీవ్ మాచర్ల ఏసోబు 25 లక్షలు ఉంది. తర్వాత రణదీప్ 25 లక్షలు, దండకారణ్య కమిటీ మెంబర్, ఆయన మీద 25 లక్షలు ఉంది.
కురసం మంగు అలియాస్ పాపన్న 20 లక్షలు ఉంది, శంకర్రావు 24 లక్షలు ఉంది, ఈయన కమాండరు. తర్వాత రామచంద్రారెడ్డి అలియాస్ చలపతి, ఈయన మీద చెప్పాను ఆల్రెడీ 10 కోట్లు ఉంది. బడే చొక్కారావు అలియాస్ దామోదర్ తెలంగాణ కమిటీ మెంబరు, ఈయన పిఎల్జిఏ కమాండర్ కూడా, ఈయన మీద కూడా 25 లక్షలు ఉంది. యోగేష్ కోసరా ఈయన మీద 50 లక్షలు ఉంది. ఇలాగా టాప్ అంటే సీసీ మెంబర్లు, తర్వాత పిఎల్జిఏ కమాండర్లు, డివిజనల్ కమిటీ, దండకారణ్య డివిజనల్ కమిటీ ఉంటుంది, ఆ దండకారణ్య డివిజనల్ కమిటీ మెంబర్లు, ఇలాగా టాప్ లీడర్షిప్ అనేది చనిపోతుంది. టాప్ లీడర్షిప్ చనిపోతే వీళ్ళు లీడర్లుగా ఎదగడానికి 20 నుంచి 30 ఏళ్ళు పట్టి ఉంటుంది. మళ్ళీ లీడర్షిప్ ఎవాల్వ్ కావడం అనేది వెరీ 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 డిఫికల్ట్ అనమాట. అందుకని నాకు తెలిసి 2026 మార్చి నాటికి అంతం చేయలేకపోయినా పెద్ద దెబ్బ అయితే మాత్రం మావోయిస్టులని తీస్తారు. ఎందుకంటే ఈ స్థాయిలో మిలిటరీని నాకు తెలిసి ఎప్పుడు ఇండియాలో దించలేదు. ఈ స్థాయిలో దించారంటే మావోయిస్టులు దాక్కోవడానికి ఎటువంటి పరిస్థితి, ఎక్కడ ప్లేస్ ఉండదు. వాళ్ళు సరెండర్ అయిపోవడం ఒకటే మార్గం, లేదంటే మాత్రం చనిపోతారు. ఇంతే, వేరేదేమీ కనిపించట్లేదు ఇప్పటివరకైతే. కంప్లీట్గా పైచేయి అనేది ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్కే ఉంది. ఎందుకంటే వీళ్ళు హెలికాప్టర్లు, తర్వాత డ్రోన్స్, తర్వాత M17 హెలికాప్టర్లు, అవి కూడా ఏది మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇవి మన ఎనిమీ మీద వాడేవి వీళ్ళ మీద, ప్రజల మీద వాడుతున్నారు. ఎందుకంటే వీళ్ళు ప్రజల్లో ఉంటున్నారు కాబట్టి గిరిజనులు ఎక్కువ మంది చనిపోతున్నారు. దీనివల్ల వాళ్ళ విలేజెస్ డిస్టర్బ్ అయిపోతున్నాయి, వాళ్ళ మీద అనేక రేపులు జరుగుతున్నాయని కూడా వాళ్ళు వచ్చి, స్త్రీలు వచ్చి ఆరోపిస్తున్నారు. వాళ్ళని అతి దారుణంగా మిలిటరీ ట్రీట్ చేస్తుందని చెప్తున్నారు. కానీ దీన్ని మాట్లాడేదానికి కూడా ఎవరు రంగంలోకి రాలేదు. ఏ పిడుకుడు మంది మాత్రమే వస్తున్నారు. ఎందుకంటే అది కూడా మావోయిస్టులు చేసుకున్న స్వయంకృత అపరాధం. వాళ్ళు ప్రజా ఉద్యమాలని పట్టించుకోవడం మానేశారు. ప్రజా ఉద్యమాలు లేకపోవడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఏమి అన్యాయాలు జరుగుతున్నా వాళ్ళ తరపున మాట్లాడే